హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. ఇక్కడ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్లోనే థీరమ్స్ ఉన్నాయి కొన్ని, అవి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ థీరం వచ్చేసి ద సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఈ యొక్క ట్రయాంగిల్లోని యాంగిల్ సమ్ అనేది 180 degrees ఉంటుందని. ఇది ఎలా అవుతుంది అనేది మనము ప్రూఫ్ చేద్దామన్నమాట. ఫస్ట్ ఇక్కడ గివెన్ ఏబీసీ ఈజ్ ఏ ట్రయాంగిల్. మనకి ఇక్కడ ఏబీసీ అనే దాన్ని ఒక ట్రయాంగిల్ అని ఇచ్చాడనమాట. టు ప్రూవ్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 అనేది ప్రూవ్ చేయాలి. డ్రా ఈ కన్స్ట్రక్షన్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇది ప్రూవ్ చేయడానికి డ్రా ఏ లైన్ XY త్రో ఏ అండ్ ప్యారలల్ టు బీసీ. మనం ఇక్కడ ఈ బీసీ అనే లైన్, మనకి ఇక్కడ ఏబీసీ అనే ఫిగర్ ఇచ్చాడు, దీన్ని మనం సాల్వ్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను బీసీకి ప్యారలల్గా XY అనే లైన్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఈ XY అనే లైన్ ఇది ఏ నుంచి టచ్ చేసుకుంటూ పోతుంది. ఇలా ఒక లైన్ డ్రా చేశాను దీన్ని ప్రూవ్ చేయడానికి. నేను ఇక్కడ ప్రూఫ్ ఏంటి మనకి అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, మనం ఒక లైన్ ప్యారలల్గా లైన్ గీసాం కదా, ఈ ప్యారలల్ లైన్ యొక్క యాంగిల్స్ అన్నీ ఏమవుతాయి మనకి, ఇలా అబ్జర్వ్ చేయండి. ఇది ఏమవుతుంది మనకి, యాంగిల్స్ అన్నీ ప్యారలల్ లైన్కి స్ట్రెయిట్ లైనే కదా మనకి. ఇది ప్యారలల్ లైన్ అంటే ఏంటి మీనింగ్, స్ట్రెయిట్ లైన్. ఈ స్ట్రెయిట్ లైన్కి మనకు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అనేవి 180 degrees ఉండాలి. సో ఇది తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ యాంగిల్ తీసుకుందాం. ఇది ఏమవుతుంది, యాంగిల్ XAY అవుతుంది. ఇది XAY ఈ యాంగిల్. నెక్స్ట్ ఈ యాంగిల్ని తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది, యాంగిల్ BAC. నెక్స్ట్ ఈ యాంగిల్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, CAY. సో ఈ యాంగిల్స్ మొత్తం సమ్ చేసినప్పుడు మనకి ఏంటి 180 degrees రావాలి, స్ట్రెయిట్ లైన్గా ఉంది కాబట్టి. సో నేను ఇక్కడ ఆ కండిషన్ని తీసుకొని సాల్వ్ చేస్తున్నాను మొత్తము. ఇక్కడ యాంగిల్ XAB ప్లస్ యాంగిల్ BAC ప్లస్ యాంగిల్ CAY ఈక్వల్ టు 180 degrees. ఎందుకు, ఇది స్ట్రెయిట్ లైన్ కాబట్టి. ఇక్కడ XY అండ్ BC, ఇక్కడ XY ఉంది కదా, ఇది ఇంకా BC రెండు మనం ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ఇక్కడ AB అనే లైన్ ఎలా ఉంది, ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ మధ్యలో AB వచ్చింది చూడండి. ఇక్కడ AB అనేది ఇలా వచ్చింది అంటే మనకి ఇది ఒక ట్రాన్స్వర్స్ లాగా ఉంది కదా, మీరు అబ్జర్వ్ చేయండి. ట్రాన్స్వర్స్ కాన్సెప్ట్ చెప్పాను కదా, సేమ్ అలానే ఉంది మనకి. ఇక్కడ XY ఈ AB ఇక్కడ చూడండి, ఇలా ట్రాన్స్వర్స్ లాగా ఉంది మనకి ఇది. సో అంటే ఇక్కడ AB అనేది ట్రాన్స్వర్స్ అవుతుందన్నమాట మనకి రెండు ప్యారలల్ లైన్స్కి. అప్పుడు మనం ఏం కండిషన్, మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ట్రాన్స్ఫర్స్కి, దాన్ని బట్టి మనం ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. ట్రాన్స్ఫర్స్ లాగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్స్ లాగా ఉంది కదా మనకి, ఇది అప్పుడు ఏమవుతుంది మనకి, ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కదా, అంటే యాంగిల్ XAB ఇది AB, యాంగిల్ XAB ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ ABC. అంటే ఈ యాంగిల్ ఈక్వల్గా అవుతాయని చెప్పాను కదా నేను. ఇంటీరియర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి ఈ రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్గా అవుతాయి. కాబట్టి మనకి ఏమవుతుంది, XAB ఈక్వల్ టు ABC అనే కండిషన్ వస్తుంది దీని నుంచి. నెక్స్ట్ మనము XY అండ్ BC రెండు ప్యారలల్గా ఉన్నాయి. మీరు ఇప్పుడు AC ఈ లైన్ని చూడండి, ఈ AC అనేది కూడా మనకు ఒక ట్రాన్స్ఫర్స్లా ఉంది మనకి రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు. సో మనకి దీని నుంచి కూడా మనకి 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అది కూడా మనకి ఏంటి, ఈ యాంగిల్ CAY, నెక్స్ట్ మనకి ఈ CAY ఇదన్నమాట, ఇలా వస్తుంది కదా మనకి. ఈ CAY అండ్ ACB అంటే ఈ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి మనకి, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి. అప్పుడు ఏమవుతుంది మనకి, యాంగిల్ YAC ఈక్వల్ టు యాంగిల్ ACB అవుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటిది, ఫస్ట్ కండిషన్ ఈక్వేషన్ ఏంటి మనకి, మూడు యాంగిల్స్ స్ట్రెయిట్ లైన్ ఫామ్ చేస్తాయి, ఇదొక ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ AB అనేది ట్రాన్స్వర్సల్గా తీసుకున్నప్పుడు మనకి యాంగిల్ XAB ఈక్వల్ టు యాంగిల్ ABC వచ్చింది, ఇదొక ఈక్వేషన్. నెక్స్ట్ మనకి యాంగిల్ YAC ఈక్వల్ టు యాంగిల్ ACB వచ్చింది, ఇది ఒక ఈక్వేషన్. మనం ఇక్కడ ఈ 3 ఈక్వేషన్స్ నుంచి మనం ఏమని రాయొచ్చు, మనకి ఇక్కడ యాంగిల్ XAB ఈక్వల్ టు యాంగిల్ ABC కదా. సో XAB ఈక్వల్ టు నేను ABC రాశాను ఇందులో, ఈ ఈక్వేషన్ 1లో ఈ 2, 3లను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ యాంగిల్ BAC ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ BACనే అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ CAY ఈక్వల్ టు ఏమైంది నాకు, యాంగిల్ ACB అయింది. కాబట్టి యాంగిల్ ACB రాశాను, అంటే BAC అలానే ఉంటుంది, మిగతా ఈ రెండింటిని నేను చేంజ్ చేశాను. అప్పుడు 180 మనం ప్రూవ్ చేయాల్సింది కూడా అదే కదా. అంటే యాంగిల్ ABC అంటే మీనింగ్ ఏంటి మనకు, యాంగిల్ B అని అర్థం, అంటే మధ్యలో తీసుకుంటాం కదా. నెక్స్ట్ యాంగిల్ BAC అంటే యాంగిల్ A, నెక్స్ట్ యాంగిల్ ACB అంటే యాంగిల్ C. చూడండి, యాంగిల్ A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 180. సేమ్ ఇది సాటిస్ఫై అయింది కదా మనకి.
మనకి ఈ థీరం అనేది సాటిస్ఫై అవుతుంది. సో అంటే ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఇట్. అంటే మనకి ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, నేను ఒక సైడ్ని ఎక్స్టెండ్ చేశాను, అప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ ఇది ఏమవుతుంది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఇలా మనం ఎక్స్టెండ్ చేశాను ఒక సైడ్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఇక్కడ చూడండి యాంగిల్ ఏసీఎక్స్, ఇక్కడ ఏసీఎక్స్ దీన్ని ఏసీఎక్స్ అంటాము. యాంగిల్ ఏసీఎక్స్ అనేది ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ మన ట్రయాంగిల్కి. మిగతా 2 ఇంటీరియర్ యాంగిల్స్ సమ్కి ఈక్వల్గా ఉంటుంది. మనం అది ప్రూవ్ చేయాలి. ఇక్కడ అందుకోసం నేను ఏం చేశాను, బీసీ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు ద పాయింట్ ఎక్స్, అంటే బీసీని మనం కొంచెం ఎక్స్ వరకు ఎక్స్టెండ్ చేశాను ఇక్కడ ఈ సైడ్ని. అప్పుడు దీని యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ ఏసీఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ యాంగిల్ ఈ రెండింటి యాంగిల్స్కి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఇట్. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఏమున్నాయి మనకి ఇంటీరియర్ యాంగిల్స్, ఇది అవుతుందా ఇంటీరియర్ యాంగిల్? అవ్వదు, ఎందుకంటే ఇది ఇంటీరియర్ యాంగిలే, బట్ మనం దీనికే కదా ఎక్స్టెండ్ చేసి దీనికి ఎక్స్టీరియర్ అయినప్పుడు ఇదే అవుతుంది, ఇది యాడ్ అవ్వదు. దానికి ఆపోజిట్గా ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్కి సమ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ దీనికి వస్తుంది అన్నమాట. చూడండి దానికి ప్రూఫ్ ఎలా చేస్తామో, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బీసీఏ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనకి ఏదైనా ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కదా మనం ఈక్వల్ చేసినప్పుడు 180 డిగ్రీస్ వస్తుంది కదా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బీసీఏ అంటే ఇది యాంగిలే కదా, యాంగిల్ బీసీఏ అంటే ఈ యాంగిల్ అనమాట. ఈ యాంగిల్ని మనం యాంగిల్ బీసీఏ అంటాము. ఈ యాంగిల్ కూడా యాడ్ చేసినప్పుడు 180 డిగ్రీస్ వస్తుంది కదా. సో యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ ఏసీఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లీనియర్ పెయిర్ ఉంది ఒకటి, అబ్జర్వ్ చేయండి. యాంగిల్ బీసీఏ ఇది, నెక్స్ట్ యాంగిల్ ఏసీఎక్స్ ఇది ఈ రెండు మనకి ఎలా ఉన్నాయి లీనియర్ పెయిర్ లా ఉంది. లీనియర్ పెయిర్ అంటే చూడండి ఇలానే కదా మనం తీసుకునేది లీనియర్ పెయిర్, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ క్లాసెస్లో. ఇలా ఉన్నప్పుడు మనకి ఈ 2 యాంగిల్స్ కలిపి స్ట్రెయిట్ లైన్ని ఫామ్ చేస్తాయి. అంటే ఏంటి అర్థం, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా. సపోజ్ నేను ఇది ఎక్స్ ఇది వై అనుకుంటున్నాను అనుకోండి, యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది అనమాట. సేమ్ అదే ఇక్కడ అప్లై చేసాం చూడండి, యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ ఏసీఎక్సే కదా మనకి యాంగిల్ ఏసీఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఏ కండిషన్ ప్రకారం, లీనియర్ పెయిర్ రూల్ ప్రకారం మనకి ఇది అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఈ 2 ఈక్వల్ చేద్దాం మనము, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బీసీఏ ఈక్వల్ టు యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ ఏసీఎక్స్. సో మనకి ఏమవుతుంది అప్పుడు యాంగిల్ బీసీఏ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమొస్తుంది మనకు, యాంగిల్ ఏసీఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. చూడండి యాంగిల్ ఏసీ ఈక్వల్ టు ఏమొచ్చింది, యాంగిల్ ఏసీఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, అంటే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఇట్ వచ్చింది. సో మనకి ఇది ప్రూవ్ అయింది కదా. సో ఎండ్స్ ప్రూవ్డ్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్, అవి చూద్దాము. గివెన్ బిలో ఆర్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. మనకి ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మనం ఏవైనా 2 సైడ్స్ని సమ్ చేసామనుకోండి, 2 సైడ్స్ని సమ్ చేస్తే ఈ సమ్ అనేది థర్డ్ సైడ్కి గ్రేటర్గా ఉంటుంది. ఈ థర్డ్ సైడ్ ఉంది కదా మనకి, ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ అనుకుంటే ఈ థర్డ్ సైడ్కి ఈ రెండింటి సమ్ అనేది గ్రేటర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ పీక్యూ ప్లస్ క్యూ అంటే ఏవైనా తీసుకోవచ్చు మనం, ఇక్కడ ఈ 2 అనే కాదు. సపోజ్ నేను ఇక్కడ ఈ 2 సమ్ చేసినా కూడా మిగతా దానికి ఇది ఎక్కువగా ఉంటుంది సమ్ చేసినప్పుడు. సో ఈ కండిషన్స్లో అన్ని ఏ 2 సైడ్స్నైనా మనం యాడ్ చేసినప్పుడు అది థర్డ్ సైడ్కి అనేది గ్రేటర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. మనం అదేవిధంగా మనము ట్రయాంగిల్లో డిఫరెన్స్ చేసామనుకోండి, ఏదైనా 2 సైడ్స్ని డిఫరెంట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది ఇంకొక సైడ్కి లెస్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి పీక్యూ, సపోజ్ నేను ఇక్కడ పీక్యూ అండ్ క్యూఆర్ ఈ 2 సైడ్స్కి డిఫరెన్స్ చేశాను అనుకోండి. సపోజ్ నేను ఎగ్జాంపుల్తో చెప్తున్నాను, ఇది 2 3 నెక్స్ట్ ఇక్కడ 4 ఉందనుకోండి. ఇప్పుడు నేను ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేశాను, పీక్యూ మైనస్ క్యూఆర్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది 3 - 2 అవుతుంది, అంటే 1 వచ్చింది. ఈ 1 అనేది ఇక్కడ ఈ పీఆర్ అనే దానికి లెస్ దెన్ ఉందా గ్రేటర్ దెన్ ఉందా, మనకి లెస్ దెన్ ఉంది.
సో అంటే ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ అనేది మనకి థర్డ్ సైడ్కి లెస్ దెన్గా ఉందని అర్థం. సో మనం ఈ విధంగా ఈ రెండు చేసినా కూడా అలానే అవుతుంది. 2 4 చేశాను అనుకోండి, 4 - 2 ఏమవుతుంది, 2 అవుతుంది. ఇక్కడ 2 అనేది 3 కంటే తక్కువే కదా మనకి డిఫరెన్స్. సో ఏ విధంగా తీసుకున్నా కూడా మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట ఆ ట్రయాంగిల్స్లో. నెక్స్ట్ మనకి యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ వైస్ వర్సా. మనకి సపోజ్ ఇక్కడ ఈక్వల్ సైడ్స్ ఉన్నాయనుకోండి, అంటే సపోజ్ ఇక్కడ 2 ఉంది, 2 సెంటీమీటర్స్ ఈ సైడ్ కూడా 2 ఉంది. అప్పుడు దీనికి ఎదురుగా ఉన్న యాంగిల్, దీనికి ఎదురుగా ఉన్న యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇది యాంగిల్ ఎక్స్, యాంగిల్ వై అనుకున్నాము. సో ఈ సైడ్స్ రెండు ఈక్వల్ మెజర్మెంట్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనకి యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ వై అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ క్యూ వెన్ క్యూఆర్ ఈక్వల్ టు పిఆర్. సో ఈ విధంగా ఏ సైడ్కైనా తీసుకోవచ్చు. సపోజ్ ఈ రెండు సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్గా ఉన్నవి ఈక్వల్ అవుతాయి అన్నమాట. అలా ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఇది కాబట్టి నేను ఈ వర్టిక్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. అట్లా ఈ సైడ్కి ఆపోజిట్గా వై ఉంటుంది కాబట్టి వై. అలా మనకి ఏ సైడ్స్ తీసుకున్నా కూడా వాటికి ఆపోజిట్గా ఉన్నవి ఈక్వల్గా ఉన్నప్పుడు సైడ్స్ వాటికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఒకవేళ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటి సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. వైస్ వర్సా అన్నమాట. యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే సైడ్స్ ఈక్వల్ అవుతాయి, మనకి సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ దెన్ ద సైడ్స్ ఆపోజిట్ టు దెమ్ ఆల్సో విల్ బీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఒకవేళ మనకి యాంగిల్స్ ఇంక్రీజింగ్గా ఉన్నాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, లైక్ ఇప్పుడు 30 degrees 60 degrees 90 degrees ఇలా ఉన్నాయి ఒక ట్రయాంగిల్లో. అప్పుడు ఏమవుతుందంటే వాటి సైడ్స్ కూడా మనకు సేమ్ అలానే ఉంటాయి. అంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ వచ్చేసి ఈ 30 degrees యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ది సపోజ్ 3 ఉందనుకోండి, 60 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ అనేది 4, అంటే 90 degreesకి ఆపోజిట్గా అంటే 5. ఇవి కూడా ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే వెళ్తాయన్నమాట. మనకు యాంగిల్స్ ఏ ఆర్డర్లోనైతే ఉంటాయో సేమ్ లైక్ దట్ అలానే సైడ్స్ కూడా మెజర్మెంట్ అనేది ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఒకవేళ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందనుకోండి 90 60 45 అలా ఉంటే అప్పుడు వాటి సైడ్స్ కూడా సేమ్ అలానే హై నుంచి లోపు ఉంటాయి అన్నమాట. యాంగిల్ పి గ్రేటర్ దెన్ యాంగిల్ క్యూ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆర్ ఉన్నట్టయితే దీనికి ఆపోజిట్గా ఉండేది ఏంటి మనకి క్యూఆర్. సో ఇది లెస్ ఉంటుంది. నెక్స్ట్ క్యూకి ఆపోజిట్గా ఉండేది పిఆర్, నెక్స్ట్ ఆర్కి ఆపోజిట్గా ఉండేది పీక్యూ సైడ్. సో ఈ సైడ్స్ కూడా అలానే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ మెజర్ 7 centimeters 24 and 25. వాట్ టైప్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ అని అన్నాడు. మనము ఇప్పుడు మనకి 3 sides ఇచ్చాడు. 3 sides ఇచ్చి అది ఏ టైప్ అనేది చెప్పమన్నాడు. అంటే మనం ఎలా చెప్తామో ఇక్కడ మనం ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంతకుముందుకు ఒక రూల్ ఉంది కదా, మనకి లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి మిగతా రిమైనింగ్ సైడ్స్ స్క్వేర్ చేసి సమ్ చేయాలి. సమ్ ఆఫ్ రిమైనింగ్ సైడ్స్ స్క్వేర్స్. సో అప్పుడు ఇది ఎలా చేస్తాం మనం, ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది మనకి, లాంగెస్ట్ 25 ఉంది. సో 25 స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్. మనం ఈక్వల్ చేయొద్దు ఇప్పుడే, అంటే ఈ సమ్ చేయాలి వీటి సమ్ చేయాలి. 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. ఇప్పుడు మనకు 25 స్క్వేర్ చేసినప్పుడు ఎంత వస్తుంది, 625 వస్తుంది. 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 24 స్క్వేర్ అంటే మనకి 576. ఇది 625 కదా. సో ఇది కూడా మనకి రెండు యాడ్ చేసినప్పుడు 625 వస్తుంది. అంటే ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఈక్వల్ అయినప్పుడు ఏంటి మనకి కండిషన్, నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రమే మనకి ఈక్వల్ అవుతాయి అన్నమాట. స్కెలిన్ ట్రయాంగిల్ అవుతుంది ఇది. ఎందుకంటే మనం ఫస్ట్ మెజర్మెంట్ చూద్దాం. ఇక్కడ 3 అనేవి డిఫరెంట్గా ఉన్నాయి మనకి, అంటే ఏ రెండు ఈక్వల్ కానీ అలా లేవు కదా మనకి ఇచ్చిన మెజర్మెంట్లో. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఫస్ట్ స్కెలిన్ ట్రయాంగిల్ అని తెలుస్తుంది. బట్ మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ఉందా లేదా అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దానికోసము మనం ఇక్కడ లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ సైడ్ స్క్వేర్ సమ్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి అంటే ఏంటి మనకి దాని మీనింగ్, ఇది రైట్ యాంగిల్డ్ స్కెలిన్ ట్రయాంగిల్ అని తెలుస్తుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ టైప్ ఆఫ్ అన్నాడు కాబట్టి రైట్ యాంగిల్డ్ స్కెలిన్ ట్రయాంగిల్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్ యాంగిల్ పీఆర్క్యూ ఈక్వల్ టు 40 ఫైండ్ పీక్యూఆర్. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇందులో రెండు సేమ్ అంటున్నాడు పీక్యూ క్యూఆర్.
మనకి ఇక్కడ ఏమంటున్నాడు, యాంగిల్ పిఆర్క్యూ అంటే యాంగిల్ పిఆర్క్యూ వచ్చేసి అని ఇచ్చాడు. మనల్ని ఏమంటున్నాడు, యాంగిల్ పిక్యూఆర్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యాంగిల్ పిఆర్క్యూ ఇచ్చాడు, అంటే ఇది 40 అని ఇచ్చాడు. అంటే ఏంటి, మనకి ఇక్కడ 40 అంటే దీనికి ఆపోజిట్గా ఉన్నది ఇది కదా. సో మనకి ఇక్కడ 2 ఈక్వల్ అని ఇస్తున్నాడు, అంటే దీనికి ఆపోజిట్గా ఉన్నది కూడా ఇదే అవుతుంది కదా. దీనికి ఆపోజిట్గా ఉన్నది 40 degrees అని ఇచ్చాడు మనకు క్వశ్చన్లో. అంటే దీనికి 2 ఈక్వల్ అంటున్నాడు కాబట్టి ఇది కూడా 40 degrees అవుతుందన్నమాట మనకి. సో ఇది కూడా 40 degrees అయినప్పుడు మనకి 2 యాంగిల్స్ తెలిసాయి, మూడవది తెలియాలి. అంటే ఈజీనే కదా. అంటే మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్స్ మనకి ఏమవుతుంది, 180 degrees కదా. సో నాకు ఆల్రెడీ ఇక్కడ ఒకటి 2 40 అని తెలుసు. సో నాకు కావాల్సింది ఇంకొక యాంగిల్, అదేంటి పీక్యూఆర్ కావాలి. యాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ టు 180. అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ టు 40 80 అవుతుంది. 180 మైనస్ 80, సో 100 degrees అనేది యాంగిల్ అవుతుంది అనమాట. యాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ టు 100 degrees. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏబీ ఈక్వల్ టు 5 centimeters and BC equal to 4 centimeters. Find the range of value that CA can take. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏబీ ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, నెక్స్ట్ సిఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మళ్ళీ సిఏ మెజర్ ఎంత ఉంటుంది అనేది, దాని రేంజ్ అంటే ఎంత ఉండొచ్చు అనేది అడుగుతున్నాడు మనకి. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము అసలు సిఏ ఎంత అంటే, అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది తెలిస్తే మనం చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఇవ్వలేదు క్వశ్చన్లో మనం. సో కాబట్టి రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంటే ఎంత నుంచి ఎంత ఉండొచ్చు అనేది అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము, మనకు ట్రయాంగిల్లో ఏంటి, ద సమ్ ఆఫ్ 2 sides ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 sides ఈజ్ లెస్ దెన్ ద థర్డ్ సైడ్. అంటే మనకి కొన్ని ప్రాపర్టీస్ ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఏదైనా ట్రయాంగిల్లో రెండు సైడ్స్ని మనం సమ్ చేసామనుకోండి, అంటే ఇక్కడ ఏబీ ప్లస్ బీసీ ఉంది, ఈ రెండింటిని సమ్ చేస్తే ఈ సమ్ అనేది ఇంకొక సైడ్కి ఎలా ఉంటుంది, మనకి గ్రేటర్గా ఉంటుంది. అంటే ఈ సపోజ్ నేను ఇక్కడ సిఏ అనుకుంటున్నాను, నెక్స్ట్ ఈ సిఏ అని ఇచ్చాడు కాబట్టి సిఏ, ఈ సిఏ అనేది ఎంత ఉంటుంది మనకి, ఈ 5 + 4 9 centimeters కంటే తక్కువనే ఉంటుంది మనకి సమ్ చేసినప్పుడు. సో అంటే 9 centimeter కంటే మనకి లెస్ దెన్లోనే ఉంటుంది ఈ రేంజ్ అనేది. ఒకవేళ మనం ఇది ఫస్ట్ కండిషన్, నెక్స్ట్ సెకండ్ది ఏం తీసుకుందాం, ఈ రెండింటిని డిఫరెన్స్ చేసామనుకోండి, ఏబీ మైనస్ బీసీ డిఫరెన్స్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 5 - 4 1 centimeter. ఇక్కడ ఈ 1 centimeter అనేది మనకి లెస్ దెన్ ఉంటుంది, అంటే దీనికంటే ఎక్కువగా ఉంటుంది మనకి ఈ సిఏ అనేది. మనకు తెలుసు కదా ప్రాపర్టీస్ ట్రయాంగిల్లో ఏమేమి ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనే. సో ఇక్కడ నేను ఫస్ట్ అడిషన్ ప్రాపర్టీని తీసుకున్నాను, నెక్స్ట్ డిఫరెన్స్ ప్రాపర్టీ తీసుకున్నాను. అడిషన్ ప్రాపర్టీ ప్రకారం నాకు ఏం తెలుస్తుంది, ఇక్కడ థర్డ్ సైడ్ అనేది లెస్ దెన్ 9 centimeters ఉందని నాకు తెలిసింది. నెక్స్ట్ దీని ప్రకారం ఏం తెలుస్తుంది, ఇక్కడ థర్డ్ సైడ్ అనేది గ్రేటర్ దెన్ 1 centimeter ఉంటుందన్నమాట. సో అంటే మనకు దీని రేంజ్ ఏమవుతుంది, 1 centimeter నుండి 9 centimeter మధ్యలో ఎంతైనా ఉండొచ్చు మనకి థర్డ్ సైడ్ యొక్క మెజర్మెంట్ అనేది. 1 centimeter కంటే ఎక్కువ ఉండాలి, 9 centimeter కంటే తక్కువ ఉండాలి. సో ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఉంటుంది కాబట్టి దీని రేంజ్ వచ్చేసి 1 to 9 మధ్యలో ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు, ఇది చూద్దాము. చెప్తున్నాడంటే ద ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ అన్ ఐసోసిలస్ ట్రయాంగిల్ ఇఫ్ యాంగిల్ బీఏసీ ఈక్వల్ టు 80. బీఏసీ మనకి ఇక్కడ ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటున్నాడు. ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, మనకి 2 sides ఈక్వల్గా ఉంటాయని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చాడు, హౌ మెనీ డిఫరెంట్ మెజర్స్ కెన్ ఏసీబీ టేక్. యాంగిల్ ఏసీబీ దీనికి ఎన్ని యాంగిల్స్ లాగా తీసుకోవచ్చు మన మెజర్మెంట్, ఏమేమి ఉంటాయని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి యాంగిల్ బీఏసీ వచ్చేసి 80 degrees అని ఇచ్చాడు. మనకి యాంగిల్స్ ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ మనకి సైడ్స్ వాటికి ఉండే యాంగిల్స్ ఆపోజిట్ ఉండే యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఐసోసిలస్ అంటే 2 angles ఈక్వల్ కదా, 2 sides ఈక్వల్ కదా. సో దాని ప్రకారము ఒకవేళ మనము బీసీ ఫస్ట్ కండిషన్ ఏమనుకుంటున్నాము, బీసీ అండ్ ఏసీ ఆర్ ఈక్వల్ అనుకుందాం. ఇచ్చిన రూల్ ప్రకారం ఐసోసిలస్ కాబట్టి బీసీ అండ్ ఏసీ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, బీసీకి ఆపోజిట్గా ఏముంది, యాంగిల్ ఏనే ఉంది కదా, ఏసీకి ఆపోజిట్గా ఏముంది, యాంగిల్ బి ఉంది.
సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. యాంగిల్ ఏ ఈక్వల్ టు బి అవుతుంది. సో యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి అంటే యాంగిల్ సి కావాలి కదా. యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు అయినా యాంగిల్ ఏసీసి అన్న ఒకటే. సో యాంగిల్ ఏసీబీ ఈ యాంగిల్ మనకి ఈ రెండు ఈక్వల్ అనుకుంటున్నాను. ఈ బీసీ ఏసీ అంటే బీసీ ఏసీ ఈ రెండు ఈక్వల్గా ఉంటున్నప్పుడు మనకి దీనికి ఆపోజిట్గా ఉన్నది ఏంటి ఇదే కదా, ఇది ప్లస్ ఇది రెండు కదా. సో మనకి దాని నుంచి ఏసీబీ కావాలంటే ఎలా చేస్తాము మనము వీటి యొక్క సమ్కి 180 మైనస్ 2 ఇంటూ అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా మనకు సైడ్స్ కాబట్టి 2 ఇంటూ 80 యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి 180 మైనస్ 160 ఏమవుతుంది 20 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 20 డిగ్రీస్ అవుతుంది. ఒకవేళ నేను బీసీ ఇంకా ఏబీ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకున్నాను అనుకోండి, బీసీ అండ్ ఏబీ అంటే ఈ రెండు ఇది అండ్ ఇది రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకుంటే అప్పుడు దీనికి ఆపోజిట్గా ఉన్నది ఏంటి మనకి దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏసీబీ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటిది యాంగిల్ ఏ ఈ రెండు ఈక్వల్ ఉంటాయి మనకి. ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి యాంగిల్ ఏసీబీ ఏమవుతుంది దీని నుంచి మనకి 80 డిగ్రీస్ అంతే కదా. యాంగిల్ ఏ 80 కాబట్టి రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు యాంగిల్ ఏసీబీ కూడా 80 డిగ్రీసే అవుతుంది. ఒకవేళ మనం థర్డ్ కండిషన్ తీసుకుందాము. థర్డ్ది ఏంటంటే నేను ఇక్కడ ఏబీ అండ్ ఏసీ ఈక్వల్ అనుకుంటున్నాను. ఇక్కడ ఏబీ ఈ రెండు ఈక్వల్ అనుకుంటున్నాను అంటే ఈ రెండు ఈక్వల్గా అనుకున్నప్పుడు దీనికి ఆపోజిట్గా ఉన్నది ఏంటి మనకి ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ. యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు ఏబీసీ మనకి ఏం తెలుసు ఓన్లీ మనకి ఇందులో ఇది 80 డిగ్రీస్ అనే ఇచ్చాడు. సో మనకి ఈ రెండు యాంగిల్స్ తెలియదు కదా. అంటే నేను ఇక్కడ ఇది ఎక్స్ అని అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది సమ్ ఆఫ్ ద యాంగిల్ ఈక్వల్ టు 180 కదా. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 80 ఈక్వల్ టు 180. అప్పుడు 2x ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ 80 100 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది 100/2 ఈక్వల్ టు 50 డిగ్రీస్ అవుతుంది. అంటే x అంటే ఏంటి యాంగిల్ ఏసీబీనే కదా. యాంగిల్ ఏసీబీ ఆర్ యాంగిల్ ఏబీసీ. సో మనకి ఏసీబీ కావాలి కాబట్టి నేను యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 50 డిగ్రీస్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. మనకి ఏసీబీకి డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. ఫస్ట్ కండిషన్లోనేమో ఏసీబీకి 20 డిగ్రీస్ వచ్చింది, నెక్స్ట్ 80 డిగ్రీస్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ 50 డిగ్రీస్. అంటే మనం డిఫరెంట్గా ఈక్వల్ అనుకున్నప్పుడు ఈ డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయన్నమాట. మనకి దీంతో ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనము కాంగ్రియన్స్ అంటే ఏంటో చూసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.